హాయ్ అండి. అమ్మ వాళ్ళు అయితే కేరళ వచ్చారని చెప్పాను కదా. ఇంకా లాస్ట్ డే వెళ్ళిపోతారు అనే ముందు రోజు అయితే మా హస్బెండ్ అమ్మని, అత్తయ్యని, పిన్నిని అయితే పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా చెల్లి, నేను అయితే పాపని తీసుకొని ఇంట్లోనే ఉన్నాం. అండ్ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయింది. అండ్ ఈవినింగ్ డైరెక్ట్గా వాళ్ళు మెరిన్ డ్రైవ్ బోటింగ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారు. అండ్ వాళ్ళని కలవడానికి మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో మేమంతా కలిసి బోటింగ్ అయితే ఎక్కాము. వీళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు దేనికంటే ఇంకా ఫస్ట్ టైం కదా బోటింగ్ చేయడం. సో దానికి వీళ్ళు బోట్ మూవ్ అవడం స్టార్ట్ అయింది, అందుకని కొంచెం నవ్వుతున్నారు. అండ్ తర్వాత వీళ్ళు ముగ్గురికి ఫొటోస్, వీడియోస్ అయితే తీసాం, మెమరబుల్గా ఉంటాయి అని చెప్పేసి. మాలాగే ఒక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళది కేరళనే. వాళ్ళు కూడా మాకు ఆపోజిట్లో కూర్చున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బోట్స్ అనమాట. ఇలానే టూరిస్ట్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్తారు. ఇంకా లోకల్ వాళ్ళు కూడా ఎప్పుడు చిల్ అవ్వడానికి అలా ఎక్కుతూ ఉంటారు. అండ్ ఈ బోటింగ్ అయితే నేను చాలాసార్లు చేశాను అనమాట, బాగుంటుంది. అండ్ 1 అవర్ అయితే తిప్పుతారనమాట సీలో మొత్తం. ఇక్కడ నుంచి కొంచెం దూరం తీసుకెళ్తారు, అక్కడైతే కొన్ని ప్లేసెస్ చూపిస్తారు అంతే. జస్ట్ వాళ్ళు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, మనం చూసుకోవడమే. ఇంకా చాలా బోట్స్లో అయితే సాంగ్స్ వేస్తారు, కింద అందరూ డ్యాన్స్ చేస్తారు. అండ్ ఇందులో అయితే అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మొత్తం సాంగ్స్ అయితే స్లోగా వేసారనమాట. నేను అది మ్యూట్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ నుంచి అయితే షిప్, అన్నీ వెహికల్స్ వెళ్ళే షిప్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ కేరళ నుంచి మేమైతే ముంబై, షిరిడి, నాసిక్ వెళ్ళాం కదా, ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఇదే పెద్దదనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేసి పెద్ద పెద్ద షిప్పులు అయితే వెళ్తున్నాయి. అండ్ ఇందు మీద వెహికల్స్ అండ్ ఏవైనా పెద్ద పెద్ద లగేజెస్ అండ్ ఎక్కువ సామాన్లు తీసుకెళ్ళే ప్లేస్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇదంతా చూసామన్నమాట. యాక్చువల్గా మాకు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి పెద్దగా దాని పూర్తి వీడియోస్ అయితే తెలీదు. అండ్ బోటింగ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చెయ్యం కాబట్టి. అది దట్టు అమ్మ వాళ్ళని, ఫ్యామిలీ పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవన్నీ చూపిస్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. సో ఇది చాలా పెద్ద షిప్ అనమాట, వీడియోస్లో ఇలా కనిపిస్తున్నా చాలా పెద్దగా ఉంది. దీని మీద వెహికల్స్ కూడా ఆగుతున్నాయి. అండ్ చాలా ఎక్కువ సామాన్లు తీసుకెళ్ళి వస్తుందన్నమాట. చాలా వరకు ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, అండ్ టూరిస్టులు కూడా. అండ్ ఇక్కడైతే చాలామంది, ఎక్కువ మంది ఈ మెరిన్ డ్రైవ్లోనే తిరుగుతూ ఉంటారనమాట. సో టైంపాస్కి ఇలా బోటింగ్ కూడా వెళ్తారు. అండ్ వీళ్ళకైతే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. అండ్ ఇవైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా చాలా పెద్ద ట్రక్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే అప్లోడ్ చేశాను చాలా వీడియోస్. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ చేసేసింది అనమాట బోట్. అండ్ ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మెట్రో బోట్స్ అయితే ఉన్నాయి. అండ్ మెట్రో ట్రైన్స్ అలాగూ మెట్రో బోట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మెట్రో బోట్స్ని అయితే చూసాం కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈసారి మాత్రం కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేస్తానని అయితే అడిగాను మా వారిని. సో దానికి ఓకే అన్నారు. అండ్ అది కూడా వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ చూడడానికైతే విశాలంగా అనిపిస్తుంది కదా, సౌండ్ అయితే మంచిగా గట్టిగానే వచ్చింది. అండ్ దాన్ని మ్యూట్లో పెట్టడం వల్ల నా వాయిస్ కోసం. అండ్ అలిపిలో అయితే బోటింగ్ వేరేలా ఉంటుంది. అండ్ అదైతే చాలా చాలా బాగుంటుంది. అలిపిలో బోటింగ్ అయితే ఇలా ఉండవు, కొంచెం బాగుంటాయి మంచిగా. అండ్ బోటింగ్ అయితే అక్కడ కొంచెం కాస్ట్ కూడా దీని మీద. సో అండ్ కేరళకు వచ్చిన కొత్తలో అయితే అంటే 3 years బ్యాక్ అయితే నేను అలిపి వెళ్ళాను, బోటింగ్ కూడా చేశాను, అందుకనే చెప్తున్నా డిఫరెన్షియేషన్ అనమాట. సో వీళ్ళైతే మేము మా బోట్లో ఉన్న పర్సన్స్ ఇంతమంది మాత్రమే ఉన్నాం. అండ్ కిందంతా ఫుల్ ఖాళీ అనమాట, పైన మాత్రమే ఉంచారు. కాంపిటీషన్ అలా ఉందన్నమాట, ఎంతమంది ఉన్నా సరే తీసుకొని వెళ్ళిపోయేటట్టు. సో బోట్ అని చెప్పాను కదా ఇందాక, ఇటు నుంచి వెళ్తున్నప్పుడు అండ్ రిటర్న్ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నా. అండ్ మెట్రో బోట్స్ అయితే మంచిగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. నాకైతే ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, బట్ ఒకరోజు ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తే చాలా ఎక్కువ మంది లైన్ ఉందన్నమాట ఫుల్గా. ఒకవేళ లైన్ కట్టినా కూడా మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోయేటట్టుంది. సో అందుకనే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో నెక్స్ట్ టైం కంపల్సరీగా చేస్తాను. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కేరళకు సంబంధించిన కోర్టులు,
కోర్టు ఉంటుంది కదా, హైకోర్టు, అలాంటి ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ ఉన్నవి. అండ్ పాపతో అయితే కొంతసేపు ఆడుతున్నాను, ఎందుకంటే తను వదిలితే వెళ్ళిపోతుందని చెప్పేసి దాన్ని పట్టుకోవడానికి ఏదో ఒక విధంగా ఆడిపిస్తున్నా. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కంపల్సరీ